నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా దశాబ్దానికి పైగా ప్రేక్షకులను అలరించిన నటుడు శివాజీ తాజాగా ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యం, అలాగే థియేటర్ల టికెట్ల ధరలు, పాప్కార్న్ రేట్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పైరసీ రవి అరెస్ట్ వ్యవహారంపై శివాజీ స్పందిస్తూ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సినీ పరిశ్రమలో అందరూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారనేది ఒక అపోహ మాత్రమేనని, 90% మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని శివాజీ తెలిపారు. కేవలం 5% మంది విలాసవంతంగా జీవించే వారిని చూసి మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక సినిమా టికెట్ల ధరలు పెంపుపై వస్తున్న విమర్శలను శివాజీ తీవ్రంగా ఖండించారు. పండుగ సమయాల్లో బస్ టికెట్ల ధరలు 3 రెట్లు పెంచుతారని, దాని గురించి ఎవరు మాట్లాడరు, కానీ సినిమా టికెట్ ధర 100 రూపాయలు పెరిగితే మాత్రం ఇండస్ట్రీని విలన్ గా చిత్రీకరిస్తున్నారని శివాజీ అసహనాన్ని వ్యక్తం చేశారు. టికెట్ల ధరలు పెంపుపై వస్తున్న విమర్శలు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని శివాజీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఇదే సందర్భంలో శివాజీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికర సూచన కూడా చేశారు. థియేటర్లలో విక్రయించే పాప్కార్న్లు ఆరోగ్యానికి మంచివి కావని, వాటిని తినకపోవడమే ఉత్తమమని ఆయన అన్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ ని మాకు కామెంట్ రూపంలో తెలపండి.